అనంతపురం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం వాడివేడిగా సాగింది. ఇవాళ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఏఐబీ చైర్మన్ హోదా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. తుంగభద్రతో పాటు హంద్రని వారి నీటి కేటాయింపులపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా హెచ్ఎల్సీ కెనాల్ నుండి 26.3 టీఎంసీల నీరు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే హంద్రని వారి నుండి సుమారు 40 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా తమ ప్రాంత తాగునీటి సమస్యల్ని వివరించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల విషయాల గురించి కూడా ప్రస్తావించారు. చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేయాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా మరికొందరు ప్రాంతానికి నీరు సరిగా అందడం లేదన్నారు. అధికారులకు ఈ సమావేశంలో మంత్రి పయ్యావులతో పాటు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తుంగభద్ర హంద్రని వారి నుండి జిల్లాకు ఎక్కువ నీరు తీసుకొచ్చి రైతులకు అందిస్తామన్నారు. కాల్వలపై ప్రతి కిలోమీటర్ వద్ద పర్యవేక్షణ ఉంటుందని, గన్లు పడ్డ నీరు వృధా అయిన సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ జిల్లాలో అవసరాలను బట్టి సాగునీటి కేటాయింపులు జరిగాయన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సహకారం అందిస్తూ ఉందన్నారు. రాయలసీమలో 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేలాగా జరిగింది సమావేశం. ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం పనిచేయాలి అనేటువంటిది, ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి, ఏ సిస్టమ్ లో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు తుంగభద్ర డ్యామ్ లో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లానే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం కూడా చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చి రేపటికి దాదాపు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో వచ్చిన తొలి రోజుల్లోనే సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి రోజునే దాదాపు పెన్షన్ ని 7,000 రూపాయలు ఒక్కొక్కరికి తొలి నెలలోనే 1వ తారీఖు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెల పెన్షన్ 1వ తారీఖు అందేలాగా చర్యలు తీసుకున్నాం. మరి అట్లనే దాదాపు 13,000 పైన మెగా డిఎస్సికి ఉద్యోగాల్ని పిలవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా లాంటి వాటికి ఉపయోగపడేటువంటి డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి 90% సబ్సిడీతో పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నింటితో పాటు ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి ఎక్కడ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయిలో రివ్యూ ముఖ్యమంత్రి గారు స్వయంగా చేయడం జరిగింది. దీంతో పాటు రైతాంగాన్ని, మహిళల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగానే మా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఈ జిల్లాకు మరీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా మేము కానీ, శాసనసభ్యులు కానీ అందరం కూడా ఈ జిల్లా ప్రజల కోసం కూలీలాగానే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మరొకసారి జిల్లా రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. మరి ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి కార్యక్రమాలతో పాటు చేయాల్సినటువంటి లక్ష్యాల్ని కూడా మేము నిర్దేశించుకుంటున్నాం. ప్రజలకు ఏ రకంగా మనం దగ్గర కావాలి అని ఆలోచన చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు ప్రభుత్వాన్ని మాకు ఒకవైపు విజయవాడ వరదలు కావచ్చు, ఎన్ని అతలాకుతలం చేసినా మళ్ళీ నిలదొక్కుని ముందుకు పోయే రకంగానే మేము అందరం కూడా పనిచేస్తున్నాం. భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకుని ప్రజల కోసం కమిట్మెంట్ తో పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆర్థిక భారం ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచడం, 1వ తేదీన ప్రతి ఇంటి తలుపు కట్టి అందించడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మొదటి 100 రోజుల్లోనే దాదాపు 15,000 కోట్లు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం, అదేవిధంగా అదనపు పనిదినాన్ని 6.5 లక్షల కోట్ల పనిదినాన్ని 6.5 లక్షల కోట్ల పనిదినాన్ని అదనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని ద్వారా 54 లక్షల జాబ్ హోల్డర్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం,
ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకుంటూనే రెండో వైపు అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం కోసం 12,500 కోట్లు కేంద్రం నుంచి తీసుకురావడం, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను తీసుకురావడం, 69 లక్షల మంది పిల్లలకి ఇవాళ 44 రకాల రోగ నిర్ధారణ చేసి తద్వారా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్ లో ఈ మూడింటికి కూడా ఆమోదం లభించింది. ఆ సందర్భంగా నేను మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఈ నీటి అవసరాల విషయానికి వస్తే వాళ్ళ హెచ్ఎల్సి నీటి నిర్మాణం మీద సమావేశం జరిగింది. చాలా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వాటర్ నెక్స్ ఏంటి, గతంలో నిర్మాణం లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎక్కడ చూసినా ఈ సిల్క్ పెరగడం కానీ, ఎము పెరగడం కానీ, వాటిని తొలగించాల్సిన కార్యాచరణ ఎన్ని రోజుల్లో చేయగలమనే విషయం మీద చర్చిస్తూనే నీటిని చివరి ఆయకట్టు దాకా చేర్చే విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు కూడా ఉపేక్ష పనికిరాదు, ఉదాసీనత పనికిరాదు, ప్రతి రైతుకి నీరు అందేలాగా ఉన్న వాటిలో సమర్థవంతంగా నీరు నిర్వహణ చేసేలా కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గారి వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది. రైతు అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది.